క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతి సంవత్సరము డిసెంబర్ 3వ తారీఖున పునీత ఫ్రాన్సిస్ శౌరి వారి యొక్క పండుగను కొనియాడుతున్నాం. ఈయనను గోవా శౌరి వారు అని కూడా మనం పిలుచుకుంటున్నాం. స్పెయిన్ దేశము నుండి భారతదేశానికి విచ్చేసి అనేక దేశాలలో సువార్తను బోధించిన గొప్ప పునీతుడు శౌరి వారు. ఈయన స్పెయిన్ దేశంలో 1506వ సంవత్సరంలో జన్మించారు. తన జీవితంలో గొప్ప వ్యక్తి అవ్వాలని తాను ప్రయత్నం చేశారు. తత్వశాస్త్రాన్ని తాను చదివి గొప్ప పేరు తెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తున్న తరుణంలో పునీత ఇగ్నేషియస్ గారు దేవుని యొక్క వాక్యం ద్వారా తనకు గొప్ప ప్రేరణ కలిగించి ఉన్నారు. లోకమంతటినీ సంపాదించి తన ఆత్మను కోల్పోయిన లాభమేమి అని పదే పదే తెలియచేయటం ద్వారా శౌరి వారు ఈ వాక్యాన్ని విని ధ్యానం చేసుకుని తాను పూర్తిగా మారిపోతున్నాడు. వెనీస్ నగరంలో గురు పట్టాభిషేకం పొందుకుని తాను భారతదేశానికి పంపబడ్డాడు. ఒక సువార్థికుడిగా పంపబడ్డాడు. అధికారులు తనను ఆదేశించినప్పుడు సువార్త సేవ నిమిత్తము తాను భారతదేశానికి వచ్చి భారతదేశంలో అనేక ప్రాంతాల్లో సువార్త సేవ చేసి ఉన్నాడు. ముందుగా గోవా పట్టణంలో, గోవా పరిసర ప్రాంతంలో తాను తిరిగి సువార్తను బోధించాడు. కేరళ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సువార్తను ప్రచారం చేశాడు. తర్వాత మద్రాసులోని మైలాపూర్లో కూడా తాను సువార్తను ప్రకటించి ఉన్నాడు. థామస్ గారు వేదసాక్షి మరణం పొందుకున్న చోట తాను ధ్యానం చేసుకోవటం జరిగింది. ప్రియ మిత్రులారా, తాను ఏ ప్రాంతానికి అయితే వెళ్ళాడో ఆ ప్రాంతంలో ఉన్న భాషను నేర్చుకున్నాడు. ఆ భాషలోకి ప్రార్థనలు తాను ట్రాన్స్లేట్ చేసేవాడు. తన గ్రామాల్లో సంచరించేటప్పుడు ఒక గంట తీసుకుని వీధుల్లో గంట కొట్టుకుంటూ వెళ్లేవాడు. ఆ గంట మోత విని పిల్లలు, స్త్రీలు తనను వెంబడించేవారు. వారందరినీ దేవాలయానికి తీసుకెళ్లి దేవాలయంలో కూర్చోబెట్టి వారికి ప్రార్థన నేర్పించేవాడు. దేవుని గురించి అనేక విషయాలు బోధించేవాడు. జ్ఞానస్నానానికి వారిని సిద్ధపరిచేవాడు. ప్రియ సహోదరి సహోదరులారా, తాను సిలోన్లో కూడా సువార్తను బోధించాడు. మలేషియా దేశంలో సువార్తను బోధించి జపాన్ దేశంలో అనేక ప్రాంతాల్లో సువార్తను బోధించాడు. చైనా దేశం గురించి తెలుసుకుని చైనా దేశంలో కూడా సువార్తను బోధించాలి. చైనా దేశం చాలా పెద్ద దేశం, అక్కడ అనేక ఆత్మలను రక్షించవచ్చు అని ప్రయత్నం చేస్తున్న తరుణంలో చైనా సమీపంలోని ఒక దీపిలో తాను చనిపోయారు. ప్రియ మిత్రులారా, శౌరి వారు అలుపెరగని స్వార్థ బోధకుడు. తాను క్రీస్తు కొరకు తన జీవిత సర్వస్వాన్ని త్యాగం చేశాడు. అనేక వేల మైళ్లు తిరిగి సువార్తను బోధించాడు. నిరాశ చెందక, నిస్పృహ లోను కాకుండా ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే వాటన్నిటిని కూడా క్రీస్తు కొరకు భరించాడు. ప్రియ సహోదరి సహోదరులారా, లూకా సువార్త 10వ అధ్యాయము 1వ వచనం నుండి 9వ వచనం వరకు. ఆ పిమ్మట ప్రభు 72 నియమించి తాను స్వయముగా వెళ్లవలసిన ప్రతి పట్టణమునకు, ప్రతి ప్రాంతమునకు వారిని ఇద్దరిద్దరు చొప్పున ముందుగా పంపెను. ఆయన వారితో ఇట్లనెను, పంట విస్తారము, కాని పనివారు తక్కువ. కనుక తన పంట పొలమునకు పనివారిని పంపవలసినదిగా యజమానుని ప్రార్థింపుడు. మీరు వెల్లుడి, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెపిల్లల వలె మేము పంపుచున్నాను. మీరు జోరునైనను సంచినైనను పాదరక్షకులనైనను తీసుకుని పోరాదు. మార్గమధ్యమున మీరు ఎవరిని కుశల ప్రశ్నలు అడగవద్దు. మీరు ఏ ఇంట ప్రవేశించినను ఆ ఇంటికి సమాధానము కలుగునుగాక అని చెప్పుడు. శాంతి కాముకుడు అచట ఉన్న ఎడల మీ శాంతి అతనికి కలుగును, లేనిచో అది తిరిగి మీకే చేరును. ఆ ఇంటి వారు మీకు పెట్టు అన్న పానీయములను తినుచు త్రాగుచు అచ్చటనే ఉండు. పనివాడు తన కూలికి పాత్రుడు కదా. మీరు ఇల్లిల్లు తిరగరాదు. మీరు ఏ పట్టణంలోనైనా ప్రవేశించినప్పుడు ప్రజలు మిమ్ము ఆహ్వానించి మీ ముందు పెట్టినదేదో దానిని భుజింపుడు. అచ్చటి రోగులను స్వస్థపరిచి దేవుని రాజ్యము మీ సమీపమునకు వచ్చినదని చెప్పుడు. ప్రియ సహోదరి సహోదరులారా, నేటి సువార్తలో యేసు ప్రభు తన శిష్యులను సువార్త ప్రచారముకు పంపుతున్నారు. 72 నియమించి వారిని ఇద్దరిద్దరు చొప్పున గ్రామాలకు, పట్టణాలకు, వివిధ ప్రాంతాలకు ప్రభువు పంపుతున్నాడు. వారితో ప్రభు ఈ విధంగా తెలియజేస్తున్నాడు, పంట విస్తారము, కాని కోతకాండ్రు తక్కువ.
కనుక తన పంట పొలమునకు పనివారిని పంపుడు అని పంట యజమానునికి తెలియచేయడు అని ప్రభు తెలియజేస్తున్నాడు. సువార్థికులు మనకు ఎంతో అవసరము. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి వారికి సువార్త ప్రకటించాలంటే మనందరూ కూడా పూనుకోవాలి. కేవలము పాపుగారు, మేత్రాణులు, గురువులు, మఠవాసులు మాత్రమే కాకుండా ప్రతి క్రైస్తవుడు కూడా సువార్త వ్యాప్తిలో భాగస్థుడు కావాలి. ప్రియ సహోదరి సహోదరులారా, మనము తెలుసుకున్న సువార్తను ఇతరులకు చాటు చెప్పవలసిన బాధ్యత మనకున్నది. ప్రతి క్రైస్తవుడు, జ్ఞానస్థానం తీసుకున్న ప్రతి వ్యక్తి కూడా క్రీస్తు నుండి ఈ బాధ్యతను పొందుకుంటున్నాడు. ఏ పని చేసినా, ఏ ఉద్యోగం చేసినా, ఎటువంటి వ్యాపారం చేసినా ప్రభు యొక్క సందేశాన్ని ఇతరులకు చాటు చెప్పడానికి ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధుడవు, పరిశుద్ధుడవు, ప్రేమ కలిగిన ప్రభువా, దాగిన సర్వేశ్వర, ప్రభువాన్ని స్తుతిస్తున్నాం, మహింపరుస్తున్నాం, గణపరుస్తున్నాం. నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందులకు వేలాది వందనాలు. మేము నీ యొక్క సత్య సువార్తను పఠించి ఇతరులకు ప్రకటించే గొప్ప విశ్వాసాన్ని, మనసును మాకు ప్రసాదించండి. ప్రభువా, ఈ రోజున ఎవరెవరైతే ఈ వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయుచున్నారో వారందరినీ కూడా నీ కృపావరములతో దీవించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాం తండ్రి. ఆమెన్.